మంది సొమ్ముతో మజా చేసుకోవడం అంటే ఇదేనేమో. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ దేశంలో దాదాపు 1 కోటి మంది చచ్చిపోవడం కానీ, లేదంటే అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు, దేశం నుండి వలసపోయిన వాళ్ళు కానీ, ఇవాళ నిరాశ్రయమైన వాళ్ళు కానీ 1 కోటి మంది ఉంటారు. ఆ మొత్తం పాపానికి కారణం జెలెన్స్కీ అనేవాడి సొంత పెత్తనం, వాడికి బుర్ర తక్కువతనం. ఇప్పుడు వాడు ఈ అమెరికాతో స్నేహం కోసం చేసినటువంటి దరిద్రం ప్రపంచ నాయకుడి కింద ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి క్రమంలో చేసుకున్నటువంటి దరిద్రం ఏంటయ్యా అంటే, అమెరికా యూరప్ దేశాలు డబ్బులు ఇచ్చినాయి, దాంట్లో నాయకులు తినేశారు, జనాలు మాత్రం రోడ్డు పాని పడ్డారు. ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి అంశం ఏంటంటే 88 మిలియన్ల యూరోలతో జెలెన్స్కీ ఫ్రాన్స్లో ఒక హోటల్ కొనేశాడట. 88 మిలియన్ యూరోలతో. అంటే అమెరికా ఇచ్చిన సాయాన్ని తన స్వార్థానికి వాడుకున్నాడు. రేపు పొద్దున రష్యా గెలిచేసి, అంటే రష్యాకి రేపు ట్రంప్ వచ్చిన తర్వాతన యుద్ధం ఆగిపోతుంది, అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఊరేస్తారు జనాలు. కాబట్టి ముందుగానే ఆస్తులు సమకూర్చుకుని విదేశాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు అనమాట.